అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత వారంలో కరెంటు లేనందువల్ల భయంకరమైనటువంటి ఉమ్మదము, రెండోది వడదెబ్బ తగిలింది గత వారంలో నాకు. అయినప్పటికీ దేవుడి మహాకృపను బట్టి సోమవారము ఇంకో గృహప్రవేశానికి వెళ్ళాను. అసలు అక్కడ మామూలుగా రామనగర్లో జరిగింది గృహప్రవేశం. ఆ గృహప్రవేశానికి వెళ్ళినా కూడా అసలు ఏమీ కదలలేని పరిస్థితి అయింది. మంచి ఎండలు కాస్తున్నాయి. ఆ వడదెబ్బకి ఇప్పటికీ సెట్. నేను ఎండలోకి వెళ్తే అసలు ఒక రకంగా నీరసం అయిపోతున్నాము. ఏదైనప్పటికీ ఎండలు భయంకరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం కనుక ఎండలో తిరగొద్దు, ఎండలో ఉండొద్దు. చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. ఎండాకాలం ఈసారి ఎండలు భయంకరంగా ఉండయి. రెండోది, కొంతమంది చెప్పటం ఏంటంటే యుద్ధాలు జరిగినాయి కదా, ఆ సెకండ్ ఇటే వస్తుంది అంటున్నారు. రకరకాల మాటలు, మనం అందరి మాటలు వినాలా, ఎవరిని తీసివేయటానికి లేదు. వాక్యంలోకి వెళ్దాం. మంచిది. దేవుడు నాతో మాట్లాడాలి అని ఎంతమంది ఇంటికాడ సిద్ధపాటు కలిగి వచ్చారు? హల్లెలూయా. మీ చేతులు, కుడి చేతులు పైకెత్తాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు నిజంగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీరు వస్తే దేవుడు నిజంగా నీతో మాట్లాడతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అతడు కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడిననియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పిన. ఎవరికి చెప్పిన ఈ మాట? నీతో. గుర్తుపెట్టుకో. నువ్వేనా కోరుకుంది? ప్రభా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు అని నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చావు కదా. దేవుడు నీతో మాట్లాడు. గుర్తుపెట్టుకో, ఈ మాట నీకే, ఈ మాట నీకే. ఏమని చెప్పాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు వాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. చూడు ఈ మాట మరొకసారి చదువమ్మది. తన శిష్యులతో 14వ వచనం చూడు. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలో మనం ధ్యానం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాలంలో. వారము దేవుడు ఈ వాక్యాన్ని నాకు బోధించమని తెలియపరిచాడు. నేను ప్రిపరేషన్ అయ్యాను, రాసి పెట్టుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మరలా నన్ను రూట్ మార్చేశాడు. ఏబు గ్రంథం 23వ అధ్యాయంలోకి వెళ్ళిపోయే వచ్చి ధ్యానం చేశాం గత వారం. మంచిది. అందులో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, చదవమ్మ ఒకసారి ఏబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గములో ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన పిమ్మట నేను సువర్ణము వలె మారేదను. హల్లెలూయా. మరి ఈ మాట గత వారం ఎందుకు చెప్పానో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ వాక్యం చెప్పమని. నిజంగా నా జీవితంలో అది జరిగింది. భయంకరమైనటువంటి తలనొప్పి, మంటల జ్వరం, చలి జ్వరంతో ఉన్నా నేను. ఆదివారం ఒళ్ళంతా నొప్పులే, కంటి మీద కురుకు లేదు, కునుకు లేదు కంటి మీద. ఆదివారం రాత్రి వడదెబ్బ తగిలే అసలుకి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నేను. అలాంటి బాధలో బాడీ పెయిన్స్, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, తలనొప్పి, మంటల జ్వరం, చలి జ్వరం, టాబ్లెట్లు వేసుకుంటానికి కూడా లేనటువంటి పరిస్థితి, లేగలేనటువంటి పరిస్థితి. అయినా దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కృప ద్వారా ఆదివారం అలాంటి పరిస్థితుల్లో ఉంటే, సోమవారం ఉదయం పాస్టర్ గారు ఫోన్ చేసి, బ్రదర్ నాన్న
గృహప్రవేశం ఉంది, నాకు తోడు రావాలి, నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పినప్పుడు పాస్టర్ శామ్యుయల్ గారు తప్పకుండా వస్తానని చెప్పి ఆ బాధలోనే లేచి వెళ్ళాను. అక్కడికి నన్ను 9:30కి రమ్మంటే 9:30కే వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే మళ్ళీ ఫోన్ చేసి నా టైం లేట్ అయ్యేటట్టుంది 11:30కి రా అన్నాడు. నేను వచ్చి ఆ రైల్వే బ్రిడ్జి వేస్తుంటే ఆ బ్రిడ్జి కింద కూర్చొని ఆ 11:30 దాకా వెయిట్ చేసి మరలా ఆ గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అయితే కళ్ళు తెరవలేకపోతున్నాను, కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కళ్ళు మూసుకుపోతున్నాయి, నిద్ర లేదు, రాత్రి అంతా తలనొప్పి, భయంకరమైన బాధగా ఉన్నాను. నన్ను చూసి బ్రదర్ ఆ అన్నగారు అన్నాడు, చాలా భారంగా ఉన్నావే, పనుకుంటావా అన్నాడు. లేదన్నా పర్వాలేదు కూర్చుంటానని చెప్పి కూర్చొని ఎప్పుడైపోయింది ఆ ప్రేయర్ అని చేసి చూసుకొని 2 గంటలకి అయిపోయింది ప్రార్థన. భోజనం చేసుకొని వెంటనే ఆ ఎండలోనే తిరిగి మరలా వెళ్ళే భోజనం గృహప్రవేశం వాళ్ళు చక్క బిర్యానీ కోసం చికెన్ కర్రీ చేశారు. మరి నేనేం తినుంటాను మీరు ఊహించుకొని ఉంటారా? తిన్నావా అనుకొని ఉంటారు మనసులో, గబాలన వచ్చేసిద్దా రైట్. నేను ఇంత పొడాను, సాంబారు పెరుగు 2 కలుపుకొని తినేసి గబగబ ఎప్పుడు వాకప్ అయిపోదాం అన్నట్టు ఉన్నాను. వెళ్ళిపోయి పడటం ఇలారా తెల్లారి దాకా మంచాన్ని లేగల. ఆ సోమవారం పడిపోవటం, తెల్లారి ఇక్కడ ప్రార్థన ఉందని, వెంకట దగ్గర ప్రార్థన ఉందని నేను ఆ 4 గంటలకి అదరాబెదర లేచి తలస్నానం చేసి వచ్చా నేను. కానీ ఇక్కడికి వచ్చినాక వాతావరణం బాగలేదని వద్దన్నాడు. ఇక మరలా తిరిగి ఉండలేక వెళ్ళిపోయాను నేను. ప్రభు పని మాత్రం ఆగకూడదు, ఏదైనా సరే వానైనా వరద నేను వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. మన్నయ్యళ్ళు, అరే ఇంత జ్వరం 2 రోజులు ఇబ్బంది పడ్డావురా, ఒకసారి ఆలోచించి క్యాప్ అని పెట్టుకోరా అన్నారు. అయినా నేను ప్రభు పని ఆగకూడదని వచ్చాను. ఇక్కడ వాన అంతరాయం కలిగింది, నేను వెళ్ళిపోయినాక ఆగిపోయినట్టుంది కదా వాన. మళ్ళీ ఫోన్ చేస్తావేనని ఎదురు చూసి అప్పటికి నాకు నువ్వు కరెంట్ లేదా అప్పటికి ఎదురు చూసా. నేను వెళ్ళి మళ్ళీ రావటం బాగోదని ఎదురు చూస్తున్నా. ఒక్కరా స్ట్రగుల్ ఇస్తే పట్టేసుకుందామని, వచ్చేద్దామని. రైట్, మంచిది, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా సరైనటువంటి విధానంలో లేదు. ఏదైనా నేను భయంకరమైన కష్టపడ్డాను, నన్ను దేవుడు సువర్ణంగా మార్చాడు. ఏకదమ్మని లేచి నేను ఎంత 2 రోజులు బాధపడ్డా ఈడకు రాగలిగా. సరే, మంచిది. ఏదైనప్పటికీ ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడంట? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని యేసు ప్రభు చెప్పాడు. మన జీవితాలను మనం చూసుకుందాం. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 9వ వచనంలో నుంచి రాయబడి ఉన్నటువంటి మాటలు ఉన్నాయి. చదువమ్మ మైక్ తీసుకొని. 9వ వచనంలో ఏముండయి? తామే అంటే నేనే లేక మేమే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులని తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. తృణీకరించే వారికి తామే నీతిమంతులమని, తామే ధనవంతులమని, మేమే ఉద్యోగస్తులమని, మేమే అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నవాళ్ళమని, మేమే చక్కగా పాటలు పాడతామని, మేమే చక్కగా వాక్యం చదవగలమని, లేక మాకే మంచి ఆరోగ్యం ఉందని, లేక అన్ని విషయాల్లో అతిశయపడుతున్నటువంటి వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏమనంటే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిచయుడు, మందిరంలో పరిచర్య చేసేవాడు. మందిరంలో అన్ని
అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, మందిరంలో ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి, మందిరంలో ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తి, అతను లోపలికి వచ్చి ఒకడు సుంకరి ఆ పరిసయుడు నిలబడి దేవా దేవా నేను చోరులను, చూడండి ఇక్కడ నుంచి బాగా వినాలి మీరు. పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు ఉండకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 10వ వంతు, మరి వారానికి 10వ వంతు ఇస్తున్నాడు ఈయన. మరి మీరు ఇస్తున్నారా? వారానికి దేవుని మందిరానికి ఇచ్చారా? దేవుని మందిరంలో వారానికి సేవకుడికి ఇస్తున్నారా 10వ వంతు? ఇచ్చారా? ఇవ్వలేదా? సరే, దేవుడు నువ్విచ్చేదానికి లక్ష్య పెట్టడం. ఆయన నువ్విచ్చే డబ్బులు కాదు చూసేది, ఆయన కోరుకున్నది ఏంటంటే నీ హృదయం. సరే, దీని గురించి టాపిక్ పక్కన పెడదాం. చూడు, ఆయన అంటున్నాడు నేను వారానికి 10వ వంతు ఇస్తున్నాను. వారానికి ఎవడేమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడా? వారానికి 10వ వంతు ఏమన్నాడా? అది నీలో ఉండాలా. ఏమీ లేని నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినప్పుడు, ఏమీ లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నప్పుడు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడ్డప్పుడు, నీకు ఒక సహాయం అందించినప్పుడు, మరి నువ్వు దేవునికి కృతజ్ఞతగా చెల్లించకుండా నేను ఇస్తున్నానని చెప్పుకుంటే ఉపయోగం ఏమనుందా? ఇచ్చే బాధ్యత నీది, ఇవ్వాల్సింది నువ్వే. ఇచ్చే బాధ్యత నీదే. దేనిని బట్టి? దేవుడు నిన్ను హెచ్చించే కొలదిని బట్టి, దేవుడు నిన్ను ఉన్నత స్థితికి నడిపించే కొలది, దేవుడు నీకన్నిటిని సమకూర్చే కొలది నువ్వు దేవునికి ఏం చేయాలా? 10వ వంతు తప్పదో ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ 10వ వంతు గురించి కాదు దేవుడు తెలియపరుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, వారానికి 2 మార్లు నేను ఏం చేస్తున్నాను? ఉపవాసం ఉంటున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా రాబడి అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. ఉపవాసం ఉండి ఉపయోగం ఏముంది? ఉపవాసం ఉండి ఏమైనా ఉపయోగం ఉందా? ఇక్కడ ఏమన్నాడు వీడు? దొంగలనైనాను, అంటే చోరీలంటే దొంగలనైనాను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ముగ్గురిని కలిపాడు. ప్లస్ ఇంకోడిని ఎవరిని కలిపాడు? ఈ సుంకర్ లాంటి వాడిని. ఈ సుంకరి, అసలు ఈ సుంకరితో నీకేం పని? దొంగలతో నీకేం పని? పనికిమాలతో నీకేం పని? వ్యభిచారులతో నీకేం పని? నువ్వు దేవాలయంలోకి వచ్చింది దేనికి? దేవునికి నువ్వు మొరపెట్టుకోవాలా. ఏమని మొరపెట్టుకోవాలా? నా జీవితాన్ని గురించి, అంటే నీ జీవితం గురించి నువ్వు మొరపెట్టుకోవాలా. ప్రభువా, నా జీవితం చూడు ఎలా అయిపోయిందో అయ్యా, నా జీవితం పాడైపోతుందయ్యా, నా పిల్లలు పాడైపోతున్నారయ్యా, నా భార్య నా మాట వింటలేదయ్యా, నా పిల్లలు నా మాట వింటలేదయ్యా, వెళ్ళొద్దన్న స్థలాలకు వెళ్తున్నారయ్యా, చేయొద్దన్న పనులు చేస్తున్నారయ్యా, తిరగొద్దన్న స్థలాలు తిరుగుతున్నారయ్యా, త్రాగొద్దంటే త్రాగుతున్నారయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలే కానీ పక్కన వాళ్ళతో నీకేం పని? ఈ పరిచారకుడిగా వచ్చినటువంటి వాడు దేవాలయంలోకి వచ్చి, అయ్యా నేను దొంగనైనాను, అయ్యా అన్యాయస్తుడైనాను, లేక వ్యభిచారినైనాను కాకుండా ఉన్నట్లు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించే ఈ మాటలు ఎందుకు చెప్పిస్తున్నానంటే, దేవుడు నాకు ప్రేరేపించాడు గత వారంలో ఈ మాటలో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
నీ స్థితిగతులను మర్చిపోయి పరాయాల స్థితి నీకెందుకు? పరాయాల స్థితి నీకు ఎందుకు? ఈ యొక్క పరిచారకుడు దేవాలయంలోకి వచ్చి ఆ యొక్క సుంకరుని గురించి ప్రార్థించాడు. ఏమనంటే, ఈ సుంకరు లాగున్నా, ఇతను లాగున్నా, నేను ఇతను లాగలేకుండా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. పాపం అతను ఏం చేశాడు? అతను అసలు యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? యేసుప్రభు సుంకరి కోసం వచ్చాడు, పరిచారకుడి కోసం రాలా. సుంకరు ఎవరు? ఆ సుంకరు కూడా ఎలా ప్రార్థన చేశాడు చదువమ్మా. అయితే సుంకరి దూరంగానే ఉన్నాడు. ఎక్కడ? మందిరంలోకి కూడా రాలేదు, దూరంగానే నిల్చున్నాడు. మందిరం తట్టు చూడటానికే భయపడిపోతున్నాడు. ఆకాశము కన్నులెత్తి చూడటానికే భయపడిపోతూ ఉన్నాడు. చదువమ్మా. ఆకాశం వైపు కన్నులెత్తకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. మరి సుంకరు కూడా చేయొచ్చు కదా. ఆడు వడ్డీ వ్యాపారస్తుడయ్యా, వాడు అన్ని బడాయి చదువుతున్నాడయ్యా, ఆడ అసలు ఉపవాసం ఉంటానని పేరుకే గాని నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతాడయ్యా, నోరు తెరిస్తే బూతులు తిడతాడయ్యా, నోరు తెరిస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెబుతాడయ్యా, ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకొని భక్తుల్లాగా వెళ్తాడయ్యా అనే మాట అన్నాడా? ఆలోచించే. ఈరోజు మన పరిస్థితిని కూడా చాలా మంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అనలేక కాదు కదా, అనలేక కాదు, అంటానికి కూడా సిద్ధంగా ఉండి కూడా వాళ్ళు మన జోలికి రాట్లా. మనం మాత్రము ఎవరి జోలికి వెళ్తున్నాం? మనం లోకంలో ఉన్న వారి జోలికి వెళ్తున్నాం. మనం అనవసరంగా పాపమాళ్ళు దేవుడి సన్నిధంటే, దేవుడు అంటే భయముతో భక్తితో వణిగిపోతూ ఉంటారు. మనకేలా ఉండిద్దంటే, బాప్తిసం పొందాం కదా, ఇక మనం పరలోకమే, యేసు ప్రభు పక్కనే మన సీటు అనుకుంటాం. మనం అనుకొని వాళ్ళ గురించి మాట్లాడతాం, మొదలు పెడతా ఉంటాం. అట్టెళ్ళారు, ఇట్టెళ్ళారు, ఇది అవుతున్నారు. అబద్ధ సాక్ష్యాలు మనం వాళ్ళ గురించి పలకటానికే సిద్ధంగా ఉంటాం. మన ఊర్లో లేరు ఇలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఊర్లో బోల్డ్ మంది ఉన్నారు. మేమే నీతిమంతులం, మేమే నిజాయితీ పరులం, నేను ఎప్పటికప్పుడు నీతిమంతుడిగా నన్ను చేయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా. నన్ను నీతిమంతుడిగా చేయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రుడిగా చేయయ్యా, నాలో ఉన్న పాప దోషములు తొలగించయ్యా, నాలో ఉన్న అపరాధములు తొలగించయ్యా, నాలో ఉన్న అహంకారం తొలగించయ్యా, నాలో ఉన్న గర్వాన్ని తొలగించయ్యా నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా. నా ప్రార్థన మరి మీరు విన్నారా లేదో నాకు తెలియదు, కానీ నా ప్రార్థన అలా ఉంటుంది. నేను నీతిమంతుడిగా వచ్చి కూర్చోలా ఇక్కడ. నేను ఘోరమైనటువంటి పాపిగా ప్రభు చేత పిలువబడి, ప్రభు చేత పట్టబడి, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మను పొంది, ఆయన కొరకు నేను వాడబడుతున్నటువంటి నేటి సజీవుడిగా ఆయన సువార్తని ప్రకటిస్తూ ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎన్ని ఎదురైనా కూడా ప్రభు కోసం నిలబడి పనిచేయాలని, అన్నము పొయ్యి మీద ఉడికేటప్పుడు ఎలా అయితే తగతగలాడితో ఆ రీతిలో భారము కలిగినటువంటి పరిస్థితిలో ఉండి నేను ప్రభుకి మొరపెట్టేది ఏమన్నా తెలుసా? నా అపరాధములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నావు ఆలోచించే. నీ పాపములు ఒప్పుకుంటున్నావా?
లేక వాళ్ళది వీళ్ళది వాళ్ళది అని వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా? వాక్యములో తేటగా కొన్ని చోట్ల రాయబడి ఉన్నది ఏమనంటే, ఒక చోట అయితే నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలకనెత్తుకుతావెందుకు అని రాయబడి ఉంది. దూలం దూలం అంటే ఏందమ్మా? ఇది వెనకటి దినాల్లో ఇలాంటి దూలాలు వేసి ఇల్లు వేసేవాళ్ళు కదా, ఇలాంటి దూలం. ఈ దూలం మన కంట్లో ఉంది, కానీ ఎదుటివారి కంట్లో మనం ఏం వెతుకుతాం? నలకని ఎతుకుతాం. అంటే ఎదుటివారినే మనం చిన్న చూపుతోనే చూస్తాం. ఎదుటివారిని మనం అవమానపరచడానికే ఉంటాం. ఎదుటివారిని మనం దూషించడానికే ఉంటాం. ఎదుటివారిని మనం ఏం చేస్తాం? అపహేళన చేయటానికే ఉంటాం. ఇది నీ జీవితంలో ఉంటే, ఈరోజు ఉదయం దాకా నీ జీవితంలో ఉంటే, ఇప్పుడు దాకా నీ జీవితంలో ఉంటే, మరి కొద్ది నిమిషాల్లో నువ్వు బలలో చేయవేయబోతూ ఉన్నావు. నలిగిపోయి ఉన్నాం, వడిలిపోయి ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. మనకి దేవుడు దినదినము మనల్ని పోషిస్తూ, దినము సంరక్షిస్తూ, దినదినము ఆయన మనల్ని కాపాడుతుంటే, ఇంకా నువ్వు ఏ స్థితిలో, ఎదుటివారి తప్పులేంచే స్థితిలో నువ్వు ఉంటే, ఈ మధ్యాహ్న కాలం నువ్వు ఏం చేయాలా? సరిదిద్దుకోవాలని జీవితాన్ని ప్రభుని తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఐశ్వర్యవంతుడివే, ఐశ్వర్యవంతురాలువే, మంచి జ్ఞానం కలిగిన దానివే, జ్ఞానం కలిగిన వాడివే, మంచి పనివాడివే, మంచి అందగాడివే. కానీ ఎలా ఉండకూడదు నీ జీవితం? ఈ పరిసయ్యుడిలాగా నువ్వు ఉండకూడదు. దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, ఈ పరిసయ్యుడిలాగా నువ్వు ఉండకూడదు. పరిసయ్యుడు చేసిన పని ఏంది? ఎదుటి వాడిని ఎత్తి చూపించటం. నీ జీవితంలో నాకు లేదయ్యా ఆ పని, నేను ఎప్పుడు దూషంగా అపహేళనగా నేను ఎదుటి వాడిని ఎప్పుడు కూడా అవమానం ఉంటే నీ జీవితంలో అది అబద్ధం కదా. మనిషికి మనకి క్షణ కావేసి మనకి అరికాలు నుంచి నన్నెత్తి వరకు సడన్గా లేచేది కోపం, టెంప్టేషన్. కానీ తెలుసా, ఒక్క మాట విన్నందుకే, జాగ్రత్తగా వినండి, మాట విన్నందుకే కోపం చేసినందుకు కాదు,
మాట విన్నందుకే కోపం వచ్చింది. మాట విన్నందుకే నీకు అంత కోపం వస్తే ఆలోచించే, నేను ఇంకెక్కడ చేస్తున్నానయ్యా తప్పు అని నువ్వు అంటే అది ఎంతవరకు కరెక్ట్? కదా కదా కరెక్ట్ కాదు కదా. మాట విన్నందుకే కోపం వచ్చింది. ఎంతమందికి వచ్చింది చెప్పండి మాట విన్నందుకే కోపం? నిజంగా నేను ప్రథముణ్ణి, నాకు కూడా వచ్చింది కోపం. ఎందుకంటే నేను కూడా రక్త మాంసంతో ఉండవుండి. నేనేం పైనుంచి ఊడి పడలా. నాకు కూడా కోపం వచ్చింది. ఏ కోపం వచ్చిందో తెలుసా? వినగోని మాట వింటే, అనగోని మాట అనిపించుకుంటే అంత హై బీపీ కోపం వచ్చింది. వినగోని మాట వింటే ఎవరైనా బూతులు గబ్బాలని నన్ను అన్నారు అనుకో, ఎంత బాధ కలిగిద్దో తెలుసా? ఎంత కోపం వచ్చిందో తెలుసా? అంత కోపంలో ఏమన్నా ఏడవటం తప్ప ఇంకేం లేదు. వచ్చింది కోపడమన్నాడే కానీ ఏం చేయమన్నాడు? కాదు, పాపం అంటే నరహత్య కాదు. కానీ నువ్వు అయి చేయకుండానే నీ హృదయంలో ఏముంటుంది? అంతకంటే ఘోరమైన పాపం ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏం పాపం చేస్తున్నామయ్యా మేము అంటే ఒక చిన్న మాట చెప్పి ముందుకు పోతా. ఏం పాపం చేసామంటే 12:30కి ఖచ్చితంగా 12:00కి ప్రార్థన ప్రారంభించాం. 12 గంటలకు ప్రార్థన ప్రారంభం అని చెప్పినప్పుడు కూడా మీరు ఇంకా సిద్ధపడకుండా 1 గంట తర్వాత వస్తే అది పాపమే కదా అమ్మా? పాపమా కాదా? ఏమవుతుంది? దేవుని సన్నిధికే నువ్వు రా. పాపమా కాదా? ఘోరమైన పాపం. మనిషిని కొట్టిన పాపం లేదు, ఇంకోటి చేసిన పాపం లేదు, ఇంకోటి చేసిన పాపం లేదు. కానీ దేవుని నిర్లక్ష్య పెట్టామంటే భయంకరమైన పాపం అది. ఇవన్నిటికంటే అంటే ఎన్ని కూడా పాపాలే కావట్లేదు. ఎందుకు పాస్టర్ గారు పాపం కదా, పాపం కదా, నువ్వేది కాదు అంటున్నావు అనుకోకూడదు దయచేసి. ఎన్ని పాపాలే, కానీ అంతకంటే పాపం ఏంటంటే దేవుని మాట మనం పెడచెవిని పెడతాం చూడు, అదే పెద్ద పాపం నీ జీవితంలో. అక్కడ ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వ చేసిన పెద్ద పాపం ఏందో తెలుసా? ఈ రోజు మరణం నీకు నాకు మనందరికీ మరణాన్ని రావడానికి కారణం ఏందో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం పాపం అయిపోయింది. వాళ్ళు చేయొద్దన్న పని చేశారు, తినొద్దన్న పండు తిన్నారు, వినొద్దన్న మాట విన్నారు. చేసిన పాపానికి ఈ లోపల ఏంటంటే శాపం, మరణం అనే శాపం. ఈ మరణాన్ని, ఈ శాపాన్ని నీ మీద నా మీద, ఈ భారాన్ని తీసివేయటానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని 2026 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించి ఆ సిలువుకి శాపాన్ని తీసుకొని వెళ్ళి శాపమంతా కూడా సిలువులో ఆనిచ్చేసి ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఆ శాపమంతా సిలువలో భరించాడు. నేను ఎవరినే ఈ సిలువలో ప్రాణం పెట్టడానికి అనుకున్నాడా? అక్కడ కూడా ఆయన టెంప్టేషన్ జరిగింది. ఒక టెంప్టేషన్. ఆ టెంప్టేషన్ చెబుతాం మనం ఎప్పుడు విన్నాయే. ఎవరు మాట్లాడారు? రెండో మాటలు ఎవరో మాట్లాడారు. ఆ రెండో మాటలో నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అయితే ఎందుకు ఈ చెప్పులన్నీ ఈ ఎండలో నీకు మాకు బాధ? నిజంగా దేవుడు కుమారుడు చెప్పుకున్నావు కదా, దిగిరా అన్నట్టుగా అన్నాడు. మరి అక్కడ కూడా అంత బాధలో కూడా ఆయనకి టెంప్ట్
అవునా? టెంప్ట్ అయిపోయింది. ఆయన టెంప్ట్ పడక తలకే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యేసయ్య టెంప్ట్ పడకుండానే వెంటనే ఏంది, కోడికి నోరు ఎలా వచ్చినట్టుగా, కోడి కోత ఎలా కూసినట్టుగా టెంప్ట్ అవ్వక తలకే పక్కనోడు అందుకొని ఆయన్ని నెమ్మదిపరిచాడు. అయ్యా రే, ఆయన నీతిమంతుడా, ఈ శిక్ష నీకు నాకు మనందరికి తగునరా. ఆయన ఏ శిక్షకి ఆయన అర్హుడు కాదురా. రే, ఆయన ప్రేమామూర్తిరా. ప్రేమామూర్తి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. అనగానే ఆ టెంప్ట్ అయినటువంటి యేసయ్య ఏమన్నాడు తెలుసా? వెంటనే టెంప్ట్ అయిపోయాడు. ఏమండు, టెంప్ట్ గురించి చెప్పా, వెంటనే టెంప్ట్ అయిపోయాడు. ఏమన్నాడు? ఆలోచించాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నావా? వెళ్ళావు నువ్వు? ఊరు నాని సంఘానికి వెళ్ళావా? జాషువా డానియల్ సంఘానికి వెళ్ళావా? ఏసన్ గారి సంఘానికి వెళ్ళావా అన్నాడా? ఏ సంఘానికి వెళ్ళావు అన్నాడు? ఎప్పుడు బాప్తిసం పొందేవన్నాడు అన్నాడా? అనలా. వెంటనే టెంప్ట్ అయిపోయాడు. ఏమన్నాడు? ఆ మాట వినంగానే టెంప్ట్ అయిపోయాడు. ఫస్ట్ మాట అయితే మనల్ని చీల్చినటువంటి మాట మాట్లాడినా, సెకండ్ శాంతిప్రుడై ఎలా అంటే టెంప్ట్ అయిపోయి ఏమన్నాడు తెలుసా? నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నువ్వు నాతో. మరి ఇక్కడ వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తే వెంటనే ఆయన టెంప్ట్ అయిపోయి ఏమన్నాడు తెలుసా? వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను. వారానికి నేను ఇదిగో ఈ అన్యాయస్తుడిలాగా, ఈ దొంగలాగా, ఈ వ్యభిచారిలాగా, అదిలాగా ఇదిలాగా కాదో, ఈ సొంకర్లాగా కూడా కాదో, నేను నీకు 10వ వంతు ఇస్తున్నాను. వారానికి 2 మార్లుగా నేను 10వ వంతు ఇస్తున్నాను నీకు అని చెప్పుకున్నటువంటి వాడు మాట విన్నాడు. దూరము నిలిచి, అయ్యో నేను ఘోర పాపినయ్యా, అయ్యా నేను ఘోరమైన పాపిని, నీ వైపు చూడటానికి కూడా నేను అర్హుని కాదయ్యా, అయ్యా నీ సన్నిధిలోకి రావటానికే నేను అర్హుని కాదయ్యా అని దూరముగా ఉండి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసినటువంటి వాడు ప్రార్థన విని ఏమన్నాడు? చదవమ్మ ఇప్పుడు 14వ వచనంలో. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. వెంటనే తీర్పు. టెంప్ట్ అయిపోయాడా లేదా? అతడు కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచు. అతడు కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఈడ మందిరానికి వచ్చి ఎవరు పాపముల నిమిత్తమో వారు ప్రార్థన చేసుకొని, ఎవరు అపరాధముల నిమిత్తమో వారు దేవునికి మొరపెట్టుకొని, వారు దేవునికి పోరాడి, దేవుని సన్నిధిలో పోరాడి ఆయన దగ్గర గెలుచుకొని వెళ్ళేవారు ఎలా వెళ్తారు? ఆనందంగా వెళ్తారు, ఆశీర్వాదంకి వెళ్తారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటల మీద శ్రద్ధ పెట్టకుండా, దేవుని వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా నువ్వు ఉండి, నిర్లక్ష్యమైన జీవితం నువ్వు జీవిస్తూ, నిర్లక్ష్యకరమైనటువంటి ఆలోచనలు చేస్తూ నిర్లక్ష్యంగానే నువ్వు వెళ్ళాలని ఉంటే నీ జీవితం కూడా ఎలా అయింది? నిర్లక్ష్యపరుస్తాడు దేవుడు నిన్ను. నిర్లక్ష్యపరిచినప్పుడు ఏ నిర్లక్ష్యం అంటో తెలుసా? తినబోయే టయానికి నీకు ఆహారము దొరకదు. తినబోయే టయానికి నీకు ఆహారం దొరకకపోవచ్చు. కావాల్సిన టయానికి నీకు డబ్బు సమకూర్చకపోవచ్చు. నువ్వు రోజంతా పనికెళ్ళు, నెలంతా పనికెళ్ళు, టయానికి డబ్బులు నీకు దొరకపోవచ్చు కదా. సమయానికి నీ చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆలోచన చేస్తావు, ఏంద్రా వారం అంతా వెళ్ళేనే, కనీసం ఇదిగో ఇది తిందామంటేనే డబ్బులు లేవే, ఇది తిందామంటేనే, ఇది తీసుకెళ్దామంటేనే డబ్బులు దొరకలేదే అని అప్పుడు బాధపడతావు నువ్వు. ఈ బాధ నీకు పదే పదే తెలుస్తూ ఉన్నప్పుడు ఏంటి నా నిర్లక్ష్యం అనేది నువ్వు రివలైజ్ కాలేకపోతే
ఈ పరిస్థితిలోనే ముందుకెళ్తా ఉంటాం. సుంకరి చేసిన ప్రార్థన పక్కనున్న వాడిని గురించి ఆలోచించలా. దానికే సాదృశ్యం లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది. నేను ముందుకు పోతున్నా, చెప్పుకుంటా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదోడు. ధనవంతుడు తన ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. కారణం ఏంటంటే వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, దేవుని భయం లేదు. ఈ లాజరు అనేవాడు పేదోడు ఉన్నాడు, లాజరు దగ్గర ఏమి లేదు, కానీ దేవుడంటే భయము భక్తి ఉన్నది. నువ్వు ఆలోచించే ఈ మధ్యాహ్న కాలం నీకు దేవుడి యందు భయం కావాలా, దేవుని యందు భయము భక్తి కావాలా, లేకపోతే హలోకములో నువ్వు వెల్ సెటిల్డ్గా జీవించాలా? ఆలోచన చేయి. నీకు దేవుని మీద భయము భక్తి అంటే, దేవుడు అంటే నీకు భయము భక్తి కలిగితే నువ్వు నెక్స్ట్ దేని గురించి ఆలోచించేయో, నువ్వు ఉన్న స్థితిలోనే ఏది ఉంటే అది తీసుకొని, ఏది ఉంటే అది తిని దేవుని మందిరానికి పరుగులు తీస్తావు నువ్వు. కానీ నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావంటే నీలో ఏమున్నట్టు? నీ ఇష్టానుసారమైన జీవితం ఉన్నట్టు. నీ ఇష్టానుసారమైన జీవితం ఏంటది? నీ ఇష్టానుసారమైన జీవితం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దుమా. ఇక్కడ ధనవంతుడికి రాసినటువంటి మాట ఏందో తెలుసా? ఈ ధనవంతుడు అన్న మాట ఏందో తెలుసా? అబ్రహాము, నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు భూమి మీద జీవించావు. ఏ ఒక్క రోజైనా నా కోసం నువ్వు జీవించావా? ఏ ఒక్క రోజైనా 12 గంటల ప్రారంభ ప్రార్థన నేను ఉంటాను అని జీవించావా? ఏ ఒక్క రోజైనా ప్రారంభించగల పాస్టర్ గారు వచ్చి ప్రారంభం తలకి నేను మోకరించి నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రుల గురించి, అత్త మామల గురించి నేను మొరపెట్టుకోవాలా దేవుని మందిరంలో? ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసావా? లేదో. నీ ఇష్టానుసారమైన నీకు బండి ఉండొచ్చు, కారు ఉండొచ్చు, నీ ఉద్దేశాలను బట్టి నువ్వు దేవుని మందిరం నీకు వినపడుతున్నా కూడా నువ్వు పరారైపోయి బయట తిరిగి వచ్చి ఎప్పుడు వెళ్దాం లేదు, అన్ని ఆర్చుకొని తీర్చుకొని నువ్వు వస్తే కుదిరిద్దా? కుదరదు. ఆలోచించే ప్రతిదీ నిన్ను పురుకొల్పటానికే ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బాగు చేయటానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రివలైజ్ అవటానికే దేవుడు నిన్ను మరలా గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా నిజంగా నీ హృదయంలో నాటపడుతూ ఉంటే, నేను ఎలా జీవిస్తున్నాను, ఏదో నేను భక్తుడని లేక భక్తురాలనని, ఆదివారం వచ్చేసిందిలో బైబిల్ తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళే నేనే ముందున్నాంలే అన్నట్టు నువ్వు ఉన్నావా? లేకపోతే భయముతో భక్తితో దేవుని మందిరానికి వస్తున్నావా? ఈ పరిచారకుడు ఏం ఆలోచన చేయకుండా మందిరంలో పరిగెత్తుకుంటూ వచ్చి వాడు చేసిన పనులు అంటే, వాడు ఆలోచన అంతా ఆడున్నట్టు మందిరంలో ఉండి ఎక్కడున్నట్టు లోకం మీద ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. దానికోసం నేను ఈ మాటలు మీకు చెప్పా. వాడు అన్న సంగతి కాదు, ఆలోచనలు ఆడండి లోకం మీద ఉన్నట్టే. దేవాలయంలో ఉండి కూడా లోకం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అది వచ్చింది ఆటోమేటిక్ తలంపులు కదా, అవునా కదా? ఆ తలంపులు మనం ఆడికి వెళ్ళలేదుగా, ఇంటికాడు ఉండేగా చూసేది అనుకుంటాం. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కదా. ఆడదాకా వెళ్ళకపోవాల్సిన అవసరం లేదు, ఇంటికాడు ఉండి చాలు మొత్తం కనపడితే మనకి వినపడితే అనుకుంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చిన్నతనం అప్పుడు ఇదిగో వీళ్ళ వయసులో ఇంకా చిన్నోళ్ళు ఉన్నప్పుడు మా ముగ్గురిని మంచం మీద కూర్చోబెట్టేవాళ్ళు. మా నాయన, మా తాతయ్య, మా అమ్మ స్నానం చేసి సాయంత్రం 6 గంటలకి అందరు కాలుతా ఉండేవాళ్ళు. మేము ఎటసొత్తా ఉండేవాళ్ళు. వాళ్ళు డబ్బులుండేవి, గవర్నమెంట్ టీచర్స్ డబ్బులుండేవి, కానీ ఆ స్థితి మా చేత జరగనేలా. ఈ రోజు కూడా మేము
ఈ రోజు కూడా ఆ పని చేయాలి. ఆ రోజు కానీ ఈ నామకార్థం ఇంతకంటే ఘోరమైన పాపాలు చేశాం, ప్రభు పాదాలు పట్టుకున్నాం, దేవుడు క్షమించాడు. అర్థమైందా? కానీ ఇలాంటి విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. అంటే ఈ ఈ పరిసయ్యుడు వచ్చి చేసిన ప్రార్థన ఇది కదా, నేను దీని గురించి చెప్పలా. ఇలా అంటున్నావు, అలా అంటున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పట్లా. నువ్వు ఏడుండి ఆట గురించి ఆలోచన చేస్తే అన్నట్టే లెక్క. అంటే వాక్యం వినకుండా నువ్వు నీ శ్రద్ధ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిందో అప్పుడు నువ్వు అన్నిటి మీద నీ దృష్టి వచ్చేసేది. అందుకని మనం ఏం చేయాలా? సుంకర్లా కనిపెట్టుకొని ఉండాలా. ఎలా ఉండాలా? సుంకులమ్మో, నేను దేవాలయంకి వెళ్ళబోతున్నాను, దేవుని మందిరంలోకి వెళ్ళబోతున్నాను, ఏ ఆలోచన నాకు రాకూడదు, నేను చూడకూడదు, నా గురి దేవుని మీదే ఉండాలా, నా తలంపులు దేవుని మీదే ఉండాలా, నా ఉద్దేశాలు దేవుని మీదే ఉండాలా, నా ఆలోచనలు దేవుని మీదే ఉండాలా, నేను ఎటువైపు చూడకూడదు, ఎటు ఆలోచించకూడదు, ఏ రూట్ లో నేను ప్రయాణం చేయకూడదు, ఎవరి మాటలు వినకూడదు, నా యేసు మీద నేను చూడాలా, నా యేసుతో నేను అడగాలా, దేవా నేను పాపినయ్యా అని నా ప్రభు పాదాలు పట్టుకొని, ఆ ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే ఆయన చేత నేను పాపిగా ఎంచబడితే చాలు, నా పాపాలు క్షమించబడతాయి అని తీర్మానం చేసుకొని వచ్చాడు సొంకరి. ఆయనకు కూడా ఈయన చెప్పే మాటలు వినపడేవంటే, కానీ ఆ దృష్టి ఆయన మీదకి పోలా. ఈ సొంకర్లాగా అనంగానే అమ్మా దృష్టి పోయిద్దా లేదా? దృష్టి పోయిద్దా లేదా? ఈ సొంకర్లాగా అనంగానే కానీ పోలా. ఈరోజు నువ్వు బలలో చేయిపోతున్నావు. నీ హృదయం ఎన్ని వైపులు ప్రయాణం చేసిందో, ఎన్నిటి వైపు నీ హృదయం ప్రయాణం చేసిందో, ఈ మధ్యాహ్న కాలం ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నేను బలలో చేయబోతూ ఉన్నాను, నా అతిక్రమములు, నా దోషములు, నా పాపములు క్షమించయని నీకై నువ్వు రెవలేజ్ అయ్యి ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. ఎందుకంటే నువ్వు బలలో చేయబోతున్నావు గనక ఆ ప్రభు నువ్వు అడిగినందువలన ఆ ప్రభు నిన్ను క్షమిస్తాడు, స్వస్థత పరుస్తాడు. ఎలా అంటే ఇదిగో ఈ వాక్యాన్ని మనం చదువుకొని బలలోకి ప్రవేశిద్దాం. చదువుతున్నాను 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీయనమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఎవడైనను కాబట్టి అమ్మా 27వ వచనం చదువు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ఈ మధ్యాహ్నకాలం నువ్వు పరీక్షించుకో. బలలో చేయవేయబోతున్నావు, ఊరకనే బలలో చేయవేయబాకు. ఓ బల్ల ఇస్తున్నారులే, ప్రభు శరీరం అని ఇస్తున్నాడులే, ప్రభు రక్తం అని ఇస్తున్నాడులే, ఏ రొట్టె ముక్కేగా తిని వెళ్ళిపోదాం, ఒక చిన్న కప్పేగా తాగేసి వెళ్ళిపోదాం అనుకుంటావేమో. అది అలా అనుకోకు. నువ్వు చాలా భయంకరమైనటువంటి శిక్షా విధిని కలిగిద్ది. నువ్వు అలా అనుకొని తీసుకుంటే చూడు ఏమనంటే శిక్షా విధి చూడు, ఇందులోది మీరు అనేకులు బలహీనులు అవుతారంట. దీన్ని బట్టి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు
తనకు శిక్ష ఇది కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు. బలహీనులుగా అవటం వలన, రోగులు అవటం వలన కారణం ఏంటంటే అయోగ్యముగా నువ్వు దేవుని రక్తాన్ని, దేవుని శరీరాన్ని పుచ్చుకుంటే అయోగ్యముగా. అందుకనే ఈ మధ్యాహ్న కాలం నిన్ను యోగ్యము చేయటానికి, ఈ మధ్యాహ్న కాలం యోగ్యపడటానికి ఈ వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా నువ్వు సంధించబడితే, ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడితే ఆయన పాదాలు పట్టుకొని అడుగు, ప్రభువా నేను పాపినే నీ సుంకర్లాగా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచుదాం. అందరూ తలలు వంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము విన్నదాన్ని బట్టి మనము ఈ బలలో చేయబోతున్నాం గనక తన్ను తానుగా మనము ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. తన్ను తాను పరీక్ష చేసుకున్నాడు. సుంకరి పరీక్ష చేసుకున్నాడు. దేవాలయం వైపు చూడటానికే, దేవాలయంలోకి వెళ్ళటానికే భయపడిపోయాడు. పరీక్ష చేసుకున్నాడు. దేవాలయం వైపు చూడటానికే, ఆకాశము తట్టు ఆయన వైపు చూడటానికే భయపడిపోయాడు. పరీక్షించుకున్నాడు. అయ్యో నేను ఘోరమైన పాపిని కదయ్యా, అయ్యా నీ దేవాలయం తట్టు నేను తిరగటానికి యోగ్యుని కాదయ్యా, అయ్యో నేను దేవాలయంలో ప్రవేశించడానికి